Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. హోలీ పండుగ శుభాకాంక్షలు. మీకు కూడానమ్మా రంగుల పండుగ శుభాకాంక్షలు. జీవితం రంగు రంగుల హరివిల్లులాగా ఉండాలని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ పండుగ అంటే 2 రోజుల పండుగ కదమ్మా. అంటే మనం హోలిక లైక్ కాముడిని కాలుస్తాము, నెక్స్ట్ డే హోలీ పండుగ జరుపుకుంటాం. సో ఈ పండుగ ఒక ప్రాశస్యం గురించి పిల్లలు అడుగుతున్నారు ఈ మధ్య స్టోరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా. మనం ఈ పండుగ ఎందుకు చేసుకుంటాము, దాని వెనకాల కారణం ఏంటి, డూస్ అండ్ డోంట్స్ ఏంటి, అలా తెలుసుకుంటున్నారు ఇంట్రెస్టింగ్గా. వాళ్ళకు కూడా ఈ మధ్య కాలంలో మన సనాతన ధర్మంలో పాటించే కొన్ని విషయాలు తెలుసుకోవాలని, అది స్టోరీ రూపంలో తెలుసుకుంటే వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదమ్మా. సో మనం హోలీ పండుగ రోజున చేయాల్సినవి, చేయకూడనివి, అసలంటూ పండుగ ఎలా వచ్చింది? దీనికి ఇంకో పేరేంటమ్మా? కాముని పున్నమ, కామదహనము. 2 పేర్లు. కామదహనం. కామదహనం తర్వాత ఈ పూర్ణిమ నాడు పాల్గొన పూర్ణిమ, పాల్గొన మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో, ఈనాడు మన్మధుణ్ణి దహించటం జరిగింది. కాముడు అంటే మన్మధుడు. ఒకప్పుడు తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడు శివుడికి పుట్టిన కొడుకు మాత్రమే తనని చంపేటట్టుగా వరం కోరుకున్నాడు. మగవాడి కొడుకు ఎట్లా పుడతాడమ్మా? శివ సంతానం కావాలి. అప్పటికి పరిస్థితి ఏమిటంటే, పార్వతీదేవి, అప్పటికి సతీదేవి దక్షయజ్ఞంలో శరీరం వదిలి హిమోత్పర్వత ప్రాంతాల్లో హిమవంతుడు కుమార్తెగా జన్మించి ఉంది. భార్య శరీరం వదిలిందని తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు శివుడు. ఆయన తన కైలాసానికి వెళ్లకుండా హిమవత్పర్వతం దగ్గరే తపస్సు చేసుకుంటున్నాడు. ఇప్పుడు శివుడి కొడుకు మాత్రమే కావాలంటే, పైగా సేనానాయకుడు లేడు వాళ్ళకి, దేవతలకి కావాలి. శివుడి కొడుకు పుడితే అతడు సేనానాయకుడు అవుతాడు అని చెప్పి అతడు కొడుకు కావాలి అంటే తపస్సు భంగం చేయాలి. ఆయనకి తపస్సు భంగం చేయాలి అంటే ఆ తపోభంగం కోసం అని చెప్పి మన్మధుణ్ణి అడిగారు, పొగిడారు, అడిగారు. సరేనన్నాడు. ఆయన వచ్చాడు. ఈ లోపల అక్కడ తపస్సు చేస్తున్నాడు కదా అని చెప్పి పార్వతీదేవిని, అంటే పర్వతరాజుకు పుట్టింది కనుక ఆవిడని పార్వతి అన్నారు, శివుడికి సేవ చేయడానికి పెట్టారు. మన్మధుడు తగిన సమయం చూసుకొని పార్వతీదేవి ఇలా శివుడికి పాదాల దగ్గర పద్మాలు పెడదామని వంగిన సమయం చూసి బాణం వేశాడు. ఆయన మనస్సు ఇలా ఒక్క నిమిషం పూర్ణిమ నాటి సముద్రంలాగా చలించింది. నా చలనానికి కారణం ఏమిటని ఇలా చూశాడు. ఆ హడావిడిగా హఠాత్తుగా చూడడంలో 2 కళ్ళ బదులు 3 కళ్ళు తెరుచుకున్నాయి. ఆ 3వ కంటి మంటకి కాముడు దహించాడు. అయితే పాపం రతీదేవి వచ్చి గొల్లున ఏడ్చింది. నీ కాపురం నిలబెడదామని చూస్తే నా కాపురం చెడగొట్టావు కదయ్యా అని చెప్పి చాలా బాధ. నిజంగా కూడా కదా, దేవతలకు ఉపకారం అని చెప్పి వచ్చాడే తప్ప లేకపోతే మరో ఉద్దేశం ఉందా ఈయనకి? లేదు. దాంతో అమ్మవారు అనుగ్రహించి ఒక రతీదేవికి మాత్రమే మన్మధుడు కంటికి కనపడతాడు. అమ్మవారు అనుగ్రహించి కదా, శివయ్య అనుగ్రహించి కాదు, పార్వతీదేవి. అంటే కొంతమంది శివుడని కూడా అంటారు, కానీ వాస్తవంగా అమ్మవారు. అమ్మవారి అనుగ్రహంతో శివుడి రతీదేవికి మాత్రమే శరీరంతో కనపడతాడు అని అప్పటి నుంచి ఆయన అనంగుడు అయ్యాడు, శరీరం లేనివాడు అయ్యాడు. ఇది మహాబాగుంది. శరీరం బాగుంటే ఒకళ్ళ మీద బాణం వేయాలంటే అక్కడికి వెళ్ళాలి. శరీరం లేదు కదా, సమస్తంలో వ్యాపించాడు. ఒకేసారి ఎంతమంది మీదైనా బాణాలు వేయగలడు. అంచేత ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. ఎక్కడైతే ఇలా కామదహనం, ఐ రిపీట్, ఎప్పుడైతే కామదహనం జరిగిందో, దాంతోపాటుగా కాముడు అంటే మన్మధుడు భార్యకి మాత్రమే సశరీరంగా కనపడతాడన్నారో, అప్పటి నుంచి అది ఒక పండుగగా జరిగింది. ఆనాడు రతీదేవిని తరువాత మన్మధుణ్ణి ఇద్దరిని పూజించే పద్ధతి ఉంది మనకి. ప్రాచీన కావ్యాలలో రతి మన్మధులకి పూజ చేసినట్టుగా, అది కూడా మామిడి చెట్టు కింద చేసినట్టుగా ఒక చిన్న వర్ణనలు ఉన్నాయి భీమఖండం మొదలైనటువంటి గ్రంథాల్లో. ఇలా ఉన్నాయి. కానీ మనకి పెద్దగా తెలుగు వాళ్ళకి ఈ హోలీ పండగ చేసుకునే అలవాటు కాలగర్భంలో కలిసిపోయింది చాలా కాలం. మళ్ళీ ఈ మధ్య ఉత్తర దేశంలో బాగా చేసుకుంటారు కనుక
ఉత్తర దక్షిణాల మేలు కలయికలో దీన్ని కూడా మనం చేసుకోవడం మొదలుపెట్టాం. దీనికి హోలీ అనే పేరు ఎందుకు వచ్చింది? హోలిక అనే రాక్షసి అది. వల్ల. దీనికి సంబంధించి హోళిక అంటే దీనికి సంబంధించి 2 కథలు లోకంలో వ్యాప్తిలో ఉన్నాయి. ఒక కథను అనుసరించి హోళిక ఒక రాక్షసి, వివరాలు ఏం తెలియవు. పిల్లల్ని ఎత్తుకుపోతూ ఉండేది, పిల్లల్ని ఎత్తుకుపోయి తింటూ ఉండేది. రాజుగారు ఒక హోళికతో ఒక చిన్న ఒప్పందం చేసుకున్నాడు. రోజుకొకళ్ళని పంపిస్తాను, రోజు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఎంతకాలం ఉండగలం, గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని ఎవరి వంతు వస్తే వాడు పంపిస్తామని. ఒకరోజు ఒక ముసలమ్మ వంతు వచ్చింది తన మనవణ్ణి పంపడానికి. ఆవిడ తనకి ఆ మనవణ్ణి పంపడానికి అంత ఇష్టం లేక ఆ సమీపంలో ఉన్న అడవికి వెళ్ళి ఒక మునిని ప్రార్థించింది, ఆ హోళికని చంపే మార్గం ఏమిటి అని. అంటే ఆయన చెప్పాడు, దానికి తిట్లు పడవు, అది మీ గ్రామంలోకి రాగానే ఎవరికి ఎంత ఓపిక ఉంటే అన్ని తిట్లు తిట్టండి, నీ ఇష్టం. దాంతో అది అలా నీరసపడిపోయి ఆ తిట్లకది నశిస్తుంది. ఇది పిల్లల కోసం కదా చేసింది, అందుకని పిల్లలందరూ వాళ్ళు చక్కగా రకరకాల తిట్లన్నీ తిడుతూ ఉండి, ఆ తిడుతూ మరి వాళ్ళకి బలం కావాలిగా తిట్టడానికి, వాళ్ళకు ఏదో ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి. అందుకని పంచదారతో తయారు చేసినటువంటి పూసల్లాగా బిళ్ళలు, అవి దండలు గుచ్చి వాళ్ళ మెడలో వేస్తే అవి మెడలో వేసుకుని ఒక్కొక్కటి తింటూ దాంతో ఆడుకుంటూ ఆ రాక్షసిని తిడితే అది కాస్త అలా కూలిపోయింది, కుప్ప కూలిపోయింది. అప్పటి నుంచి చాలా ఆనందంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు రంగులు చల్లుకుంటూ, పిల్లలు కదా రంగులు చల్లుకుంటూ ఆడుకున్నారు. ఇది అందరికీ కూడా పెద్దవాళ్ళు కూడా అదే చల్లడం మొదలుపెట్టింది. దరిదాపుల్లో ఇట్లాంటి కథే బర్మాలో కూడా ఉంది. అది కూడా వాళ్ళు పెద్ద బొమ్మ ఒకటి చేసి పెడతారు రాక్షసిది, అలాగే తిడతారు, తిట్టి అది పడిపోయిన తర్వాత రంగులు చల్లుకుంటూ మిఠాయిలు తింటూ తిరుగుతారు. ఈ రంగులు చల్లుకునే పండుగ అన్ని దేశాల్లోనూ ఉందమ్మా. సాటర్నేలియా మొదలైనటువంటి ఫ్లోరేలియా ఇలాంటి పేర్లతో ఇతర దేశాల్లో కూడా ఈ రంగులు చల్లుకునే పండుగ ఉంది. వీటన్నిటినీ మించి ఇంకో కథ కూడా వ్యాప్తిలో ఉంది. ఏమంటే ప్రహ్లాదుణ్ణి చంపడానికి తండ్రి అయిన హిరణ్యకశిపుడు రకరకాలుగా ప్రయత్నం చేశాడు, ఎన్ని చేసినా చనిపోలా. అప్పుడు ఆయన చెల్లెలు హోళిక అని ఉంది, ఆవిడకి ఏదో ఒక వరం ఉంది, అగ్ని దహించదు అని. అందుకని నేను వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని అగ్నిలో ప్రవేశిస్తాను, వాడు చచ్చిపోతాడు, నేను బయటకు వస్తాను. కానీ నా హరికీర్తన చేస్తూ ఆవిడ ఒళ్ళో కూర్చుంటే అగ్నిలో ప్రవేశించిన హోళిక చనిపోయింది, ప్రహ్లాదుడు మాత్రం బయటకు వచ్చాడు. ఇది కూడా పిల్లలకి సంబంధించిన కదే కదా, ప్రహ్లాదుడు కూడా చిన్నవాడు. మొత్తానికి ఈ హోలీ పండగ అంతా కూడా పిల్లల రక్షణకు సంబంధించిందిగా కనపడుతుంది. అందుకే పిల్లలకు కావాల్సిన మిఠాయిలు పెట్టడం, రంగులు చల్లుకోవడం, కేకలు పెట్టడం, అల్లర్లు చేయడం, ఇవన్నీ ఉంటూ ఉంటాయి. పిల్లలకి ప్రాధాన్యం ఉన్నది. పెద్దవాళ్ళ విషయానికి వచ్చినట్టయితే కామదహనం. కామదహనం అంటే వివాహానికి ముందు శివపార్వతులిద్దరికీ కదా వివాహం తర్వాత జరిగింది. ఈ పరస్పర శారీరక ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో వాటిని దహించుకుని ఆ శారీరకమైన ఆకర్షణలకు అతీతంగా వాళ్ళు వివాహం చేసుకోవడానికి సంకేతం కామదహనం. ఉదాహరణకి చాలా అందంగా ఉన్నారని పెళ్లి చేసుకున్నారు, ఏదో కారణంగా అందం లోపించింది కొద్ది రోజుల్లో, అప్పుడు విడిపోతారా? అదే కదా. కనుక శరీరం అన్నది పెద్ద లెక్క కాదు. కనుక శరీరం పైన ఉండే ఆకర్షణ పోగొట్టుకోవడానికి కామదహనం సంకేతం. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు.